హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కరాచీ హల్వాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, పంటికి ఏమాత్రం అంటుకోదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు మొక్కజొన్న పిండిని తీసుకోండి. అందులోనే అదే కప్పుతోటి 1 కప్ వరకు వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేం లేకుండా మొక్కజొన్న పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి మనం 1/2 కప్ వరకు మొక్కజొన్న పిండిని తీసుకున్నాం కాబట్టి దీనికి 1 కప్ వరకు షుగర్ అనేది పడుతుంది. 1 కప్ వరకు షుగర్ని తీసుకొని అదే కప్పుతోటి 1 కప్ వరకు వాటర్ని తీసుకోండి. మనం ఈ కరాచీ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఈ పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. పంచదార పూర్తిగా కరిగి ఒక 2 నిమిషాల పాటు బబుల్స్ వచ్చేటట్టు ఇది కుక్ అయితే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా పంచదార మొత్తం కరిగి ఈ విధంగా మనకి పంచదార సిరప్ అనేది మరగాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇందులోకి యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకుంటూ దీంట్లోకి మొక్కజొన్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూనే దీన్ని కుక్ చేసుకున్నట్లయితే ఈ మిశ్రమం బాగా దగ్గరకు పడుతుంది. ఇది దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిశ్రమం దగ్గరికి అవుతూ ఉంటుంది. చూడండి, దాదాపు 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి ఈ విధంగా మిశ్రమం దగ్గరగా అవడం కోసం. ఇప్పుడు ఈ టైంలో మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా 1 or 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మంటని ఏ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తము 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అనేది యూజ్ చేశానండి. ఇంతకంటే ఎక్కువ నెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మిశ్రమం ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి. చిటికెడంత ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. మంటని సిమ్లో పెట్టుకొని ఇవంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి హల్వా అనేది రెడీ అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే కొంచెం హల్వాని తీసుకొని చేతితోటి ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసినట్లయితే ఇది రౌండ్ బాల్ లాగా రావాలి. అలా వచ్చినట్లయితే మనకి హల్వా ప్రిపేర్ అయిందని అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన బౌల్లోకి దీన్ని తీసుకోండి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఉన్న బాక్స్లోకి దీన్ని తీసుకోవచ్చు. థిక్నెస్ కూడా మీకు ఎంత థిక్నెస్ కావాలనే దాన్ని బట్టి ఈ హల్వాని బాక్సుల్లోకి కానీ ప్లేట్లో కానీ తీసుకోండి. అది తీసుకునే ముందు ఖచ్చితంగా నెయ్యిని అయితే అప్లై చేయాలండి, అప్పుడే మనకి ఈజీగా డిమోల్డ్ అనేది అవుతుంది. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పైకి కొంచెం స్ప్రెడ్ చేయండి. కొంచెం అదివినట్టుగా స్పాచులాతోటి ఈ విధంగా అన్నట్టయితే లోపలికి ఫిట్ అవుతుంది. ఈ బౌల్స్ని 2 అవర్స్ పాటు పైన మూత ఏం పెట్టకుండా పూర్తిగా చల్లారేంత వరకు వదిలేయండి. ఇలా 2 అవర్స్ తర్వాత ఈ విధంగా మనకి సెట్ అయిపోతుందండి హల్వా. ఒక నైఫ్ తీసుకొని అంచుల్ని ఈ విధంగా గిన్నెకి సపరేట్ అనేది చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బోర్లు ఇచ్చినట్లయితే మనకి ఈజీగా ఇది డిమోల్డ్ అనేది అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేయాలి. చూసారు కదా, గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్గా హల్వా అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండో బాక్స్లో కూడా డిమోల్డ్ అనేది చేయాలి.
చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. మీకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ అవుతుందండి. వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. నైఫ్కి కూడా ఏమాత్రం అంటుకోకుండా మీకు నచ్చిన షేప్లో దీన్ని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, ఈ విధంగానే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇది చాలా జెల్లీగా సాఫ్ట్గా బాగుంటుందండి. చూసారు కదా ఈ రెసిపీని ఎంత చక్కగా మనం ఓన్లీ హాఫ్ కప్పు మొక్కజొన్న పిండితోటి ఎంత క్వాంటిటీ కరాచీ హల్వాలను తయారు చేసుకున్నామో మీరే చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన మెజర్మెంట్స్తో కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఈ కరాచీ హల్వా చాలా టేస్టీగా కుదురుతుందండి. పంటికి ఏమాత్రం అంటుకోదు. చాలా జెల్లీగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.